బ్రతికిన 2 నాళ్ళు అయిన వాక్యం కోసం మండే వాళ్ళకి ఎంతమంది మీరు మారాలనుకుంటున్నారు? బాప్తిసం తీసుకొని స్టాంప్ వేసుకొని 30 సంవత్సరాలైనా మారు మనసు ఎదుగులేదు, పొదుగులేదు, మారు మనసు లేదు, అలా బ్రతకటం కంటే కూడా బ్రతికిన కొద్ది కాలమైన వాక్యం కోసం బ్రతుకుతాము, పరలోకం కోసం బ్రతుకుతాము, సత్యసువార్త కోసం బ్రతుకుతాము. అలాంటి వారిని దేవుడు దీవించును గాక. అలాంటి హృదయంతో ఉండిన వారిని దేవుడు ఆశీర్వదించును గాక. అలాంటి హృదయం ఇంకా దేవుడు అనేకులకు అనుగ్రహించును గాక. 20వ శతాబ్దం ప్రారంభంలో ఉండిన కొంతమంది విశ్వాసులు తమ హృదయాలలో ఆ ప్రారంభ డైనమిక్ పవర్ కోసం ఆకలి కొన్నవారై పాపాన్ని విడిచిపెట్టి లోకానికి వేరైపోయి పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి, అభిషేకాన్ని పొందుకోవాలి, అపోస్తుల అభిషేకాన్ని పొందుకోవాలి, ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? నామినల్ బిలీవర్గా ఉండడం కాదు, సూపర్ న్యాచురల్ బిలీవర్, ఫినామినల్ బిలీవర్గా ఉండాలి.